ఈ డబ్బా కొట్టుకున్నాడు, మన దానిలో మనమే పొగుడుకున్నాడు, దాంతో కడుపులో కొంత గ్యాస్ చూచుడు, అంత పిచ్చి పిచ్చి చేసుడు తయారవుతుంది. ఉన్నది ఉన్నట్టు న్యాచురల్గా సహజంగా 4 ముచ్చట్లు మాట్లాడుకొని ఏం కావాలి, ఏం జరగాలి, ఎట్లా చేయాలి, అంతే కదా. దాన్ని లేని సంస్కృతంలో కొంత, ఆంధ్రంలో కొంత. ఇదొక రౌడీ రాజ్యం. నయానో భయానో అదిరించి బెదిరించి చేసుకోవాలనేటువంటి రౌడీ రాజ్యం. ఏ ఒక్క తెలుగుదేశం వాడు కూడా అతీతులు కాదు దానికి. అందరూ అందులో నిష్ఠాతులు అయిపోయినారు. ఫుల్ ట్రైనింగ్. ఎదుటి వాడిని ఏ విధంగా బెదిరించాలి, ఏ విధంగా వాడిని లొంగ తీసుకోవాలి. ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఆఫీసర్లను వాళ్ళు ఎమ్మెల్యేలు పుట్టితే ఐపీఎస్ ఆఫీసర్లను పోయి చొక్కాలు పట్టుకుంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఇదని పిలిపించి రాజీలు చేస్తుంటే ఇతను ముఖ్యమంత్రి అంటాను. ఈజ్ ఎ ఫ్యాక్షనిస్ట్. రాయలసీమలో మిగిలిన ఏకైక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి. ఇంకా ఫ్యాక్షనిస్ట్ ప్రజాపాలనపై రౌడీ రాజ్యం. కేవలం ఐస్ క్రీము, చాయ్, చీరలమ్మి లక్షలు గడించేటటువంటి ఒక టిఆర్ఎస్ నాయకులు ఇలా రాష్ట్రంలో కన్నీరు పెడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఊరట కలిగించే విధంగా ఆ మిర్చి, పసుపు, పప్పు దినుసులు, వ్యవసాయ ఉత్పత్తులు అమ్మి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పండి. అప్పుడు కొంత ఊరట లభిస్తుంది. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ. ఆ 1 మ్యాన్ 1 ఓట్ వాల్యూ కూడా ఓట్ల విప్లవం రావాలి. ఇది కూడా విప్లవమే. అంటే నా ఓటు నేను స్వయంగా వేసుకోవాలి. డబ్బుకు కాకుండా, దేనికి కాకుండా, మతం కాకుండా, కులం కాకుండా. ఈయన వెయ్యాలి ఉత్తరం అంటే గద్దరని పాటలు పాడిండని వేయొద్దు. రేపు డెఫినెట్గా ఈ త్యాగాల తెలంగాణ ఒక కోఆర్డినేషన్ ఏర్పడి అక్టోబర్ 9 లోపల ఒక మహాసభ లాంటిది స్టార్ట్ చేసి అక్కడ ఒక రాజకీయ రూపం తీసుకుంటుందని నేను భావిస్తున్నా.